అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలు. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా వినండి. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ వేద గ్రంథాల్లోని వాక్య భాగాన్ని చదువుకుందాము. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన దేవ, ప్రేమస్వరూపి, దయగల దేవ, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇచ్చినటువంటి ప్రాముఖ్యమైన సమయము, శ్రేష్టమైనటువంటి మధ్యాహ్న కాల సమయములో ప్రభువా, ఇదిగో నీ వాక్యమును కొరకు ప్రభువా ఎదురు చూస్తూ ఉన్నాము. నీ మాట కొరకు ప్రభువా ఇదిగో చెవియొగ్గి ఉన్నాము. దేవా, నీకు వందనాలు. నీ బిడ్డలతోనూ నాతోనూ మీరే మాట్లాడండి ప్రభువా. నీ మాటలో శక్తి ఉన్నది, బలము ఉన్నది. నీ మాటలో నెమ్మది ఉన్నది, సమాధానం ఉన్నది. కనుక జయించగల సామర్థ్యం ఉన్నటువంటి నీ మాటలను ప్రభువా ఈ మధ్యాహ్న కాల సమయంలో మాకు వినిపింపచేయమని, మాతో మీరే మాట్లాడి వాక్య ప్రత్యక్షతలో మమ్మల్ని నడిపించి బలపరిచి స్థిరపరచమని, వాక్యమై ఉండి మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్న నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చినటువంటి ఈ యొక్క అమూల్యమైనటువంటి సమయములో మరి ఒక విషాదమైనటువంటి సంఘటన గురించి నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో చాలా కుటుంబాలు మనము చూస్తూ ఉన్నాం. ఈ 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయములో మనము చూస్తున్నటువంటి కుటుంబము, 4వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలలో ఈ కుటుంబము యొక్క స్థితి రాయబడి ఉంది. ఈ కుటుంబము ఎవరి కుటుంబము అంటే కనుక ప్రవక్తల దగ్గర పనిచేసినటువంటి శిష్యుని యొక్క కుటుంబము. ప్రవక్తల దగ్గర పనిచేసినటువంటి శిష్యుని యొక్క కుటుంబము గురించి ఇక్కడ రాయబడింది. అధ్యాయములో ఏమి జరిగింది అని మనం గమనించినట్లయితే కనుక ఈ ప్రవక్త దగ్గర ఉన్నటువంటి శిష్యులలో ఒక అతడు చనిపోయాడు. చనిపోతూ అతను భక్తిపరుడైనటువంటి వాడే, కానీ అప్పులు చేసి చనిపోయాడు. అతనికి భార్య అలాగే 2 మగపిల్లలు కూడా ఉన్నారు. ఎప్పుడైతే అప్పులు చేసి చనిపోయాడో ఆ అప్పుల భారం అంతా కూడా ఆ యొక్క భార్య మీద పడిపోయింది. మరి అప్పుల వారు వచ్చి ఇంటి మీద పడి గొడవ పెడతా ఉండేవారు. తీర్చడానికి ఆ అప్పు తీర్చేంత స్తోమత వారి దగ్గర లేదు. అలాంటి సమయంలో ఆ అప్పు ఇచ్చిన వాడు అంటున్నాడు కదా, నీకు 2 మగపిల్లలు ఉన్నారు కదా, వారిని పట్టుకెళ్ళిపోతాను, వారిని నా దగ్గర పని చేయించుకుంటాను, అప్పు తీరిన తర్వాత వదులుతాను అనేటటువంటి విషయాన్ని మరి ఆ యొక్క అప్పిచ్చిన వాడు చెబుతూ ఉంటే ఈ తల్లి చాలా తల్లడిల్లిపోతూ ఉంది. ఒక ప్రక్కన భర్తను కోల్పోయినటువంటి బాధ, ఒక ప్రక్కన బిడ్డలను పోషించుకోవాలి. అలాంటప్పుడు ఈ బిడ్డలను దూరం చేస్తాను, తీసుకెళ్ళిపోతాను, ఆ అప్పుకు సరిపెట్టేసుకుంటాను అని ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉంటే, అప్పిచ్చిన వాడు ఆమెతో మాట్లాడుతూ ఉంటే ఆమె ఎంతగానో బాధపడుతూ ఉంది. ఇలాంటి జీవితాలు నేటి కాలంలో మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. భర్తను కోల్పోయినటువంటి వారు అనేక మంది ఉన్నారు. భర్తను కోల్పోయి ఇబ్బందులు పడుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. వాక్యం వింటున్నటువంటి తల్లులారా, వాక్యం వింటున్నటువంటి సహోదరులారా, మరి అలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక చాలా శ్రద్ధ కలిగి వాక్యాన్ని ఆలకించండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, విధవరాలి పక్షముగా నాట్యమాడేది ఆయనే, విధవరాలి పక్షముగా ఉండేది యెహోవా దేవుడే. భర్త లేని వారికి ఆయనే భర్త అయినాడని వాక్యము సెలవిస్తూ ఉంది. అలాగే వాక్యం ఇచ్చినటువంటి దైవ జనాంగమా, గమనించవలసిన మాట ఏమిటంటే, విధవరాండను మనము చిన్న చూపు చూడకూడదు. విధవరాండ్రి పక్షముగా దేవుడు వ్యాజ్యమాడుతూ ఉన్నాడు. విధవరాండను ప్రేమించమని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. చిన్న చూపు చూస్తే కనుక దేవుడు ఊరుకోడు. అన్నీ తెలిసి వాక్యము తెలిసినా కానీ కొంతమంది విధవరాండ్రి పక్షముగా చిన్న చూపు చూసి వారిని ఆ మాట ఈ మాట అనేటటువంటి వారు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. వాక్యం ఎరగని వారైతే
వేరు కానీ వాక్యము తెలిసి మందిరానికి వస్తూ దేవుని సేవిస్తూ మరి వెధవరాండ్రను కనుక మనం బాధించినట్లయితే కనుక దేవుడు ఊరుకోడు. చాలా జాగ్రత్త. వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని పిల్లలారా, వెధవరాండ్రి పక్షముగా మరి దేవుడు వ్యాజ్యమాడుతూ ఉన్నాడు కనుక వారిని ప్రేమ కలిగి వారితో మనం మాట్లాడాలి, వారిని పలకరించాలి, వారిని పరామర్శించాలి. వెధవరాండ్రి గురించి అలాగే దిక్కులేనటువంటి పిల్లల గురించి మనము చాలా జాగ్రత్తగా ఉండాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నిర్గమకాండములో దేవుడు చాలా స్పష్టంగా తెలియజేశాడు. కాబట్టి మరి దేవుడు ఆజ్ఞలుగా జారీ చేశాడు, వారి పక్షముగా ఆయనే ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ వృత్తాంతములో ఈ అప్పిచ్చినటువంటి వ్యక్తి అడ్డకోలుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నీవు అప్పు తీర్చలేవు కానీ నీ బిడ్డలను నాకు ఇస్తే వారి చేత పని చేయించుకుంటాను అనేటటువంటి ఒక మాటను మరి ఆ యొక్క అప్పిచ్చిన వాడు ఈమెతో అంటూ ఉంటే ఆమె తలడిల్లిపోయింది, మొత్తం మీద కాళ్ళు వేళ పడింది. అయినా కానీ ఊరుకోవడం లేదు. అప్పుడు ఈ తల్లికి వచ్చిన ఆలోచన ఏమిటంటే, ఈ యొక్క భర్త ఎక్కడైతే పని చేశాడో ఆ ప్రవక్త దగ్గరికి పరిగెత్తుకుంటా వెళ్ళింది. ఆ ప్రవక్త దగ్గరకు వెళ్ళి, అయ్యా నా భర్త ఇదిగో నీ దగ్గర ఉన్నటువంటి వాడే పని చేశాడు, చాలా మంచోడు, చాలా భక్తిపరుడు, కానీ అప్పు చేసి చనిపోయాడు. ఇప్పుడు అప్పుల భారం అంతా నా మీద పడిపోయింది. ఇదిగో నా కుమారులిద్దరిని కూడా అప్పిచ్చుడు తీసుకెళ్ళిపోతానంటున్నాడయ్యా, దీనికి మీరే పరిష్కారం చెప్పాలయ్యా అని బ్రతిమలాడుకుందంట. అలా బ్రతిమలాడుకున్నటువంటి ఆ దైవజనుడు ఎవరో కాదండి, ఎలీషా అనేటటువంటి దైవజనుడు. ఏలియా అనేటటువంటి దైవజనుడు మనందరము కూడా బాగుగా ఎరిగిన వారమే. యెహోవా దేవునికి అనగా రోషము కలిగినటువంటి ఆ యెహోవా దేవునికి రోషము కలిగి పనిచేసినటువంటి గొప్ప ప్రవక్త, అగ్ని ప్రవక్త అనేటటువంటి నామధేయం కలిగిన వాడే ఏలియా. అయితే ఆ ఏలియా దగ్గర శిష్యరకం చేసిన వాడే ఎలీషా. ఏలియా ఎంతగా మండాడో అంతకు రెట్టింపుగా ఎలీషా కూడా మండి మరి ఆయన పరిచర్య చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. ఏలియా గారు ముందుకు వెళుతూ ఉంటే ఎలీషా గారి మరి రెండంతల ఆత్మతో ఆయన కార్యాలను జరిగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏలియా గారు ఆరోహణం అయిపోయిన తర్వాత ఎలీషా గారు మరి ఆయన చేసిన కార్యాలు, దేవుడు ఆయన ద్వారా జరిగించిన కార్యాలు పరిశుద్ధ గ్రంథములో మనము చూసినట్లయితే ఆశ్చర్యం కలుగుతుంది. అద్భుతాలు జరిగించాడు. ఏలియా గారు 7 అద్భుతాలు జరిగిస్తే ఎలీషా గారు 14 అద్భుతాలు చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో మనము చూడగలుగుతున్నాము. ఎంత గొప్ప విషయమో ఇది. గురువుని మించిన శిష్యుడిగా ఈ యొక్క ఎలీషా పనిచేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాలను జరిగించినటువంటి వ్యక్తిగా, గొప్ప సమర్పణ జీవితము కలిగినటువంటి వ్యక్తిగా, దేవుడు పిలవగానే ముందుకు వచ్చినటువంటి వ్యక్తిగా ఈ ఎలీషా కనబడుతూ ఉన్నాడు. ఎలీషా గురించి మరి 2వ రాజుల గ్రంథములో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఈ 4వ అధ్యాయం మనం గమనించినట్లయితే కనుక ఈ స్త్రీ వచ్చి అడిగిన వెంటనే ఈ గొప్ప దైవజనుడు ఏమంటున్నాడో చూద్దాం. ఎలీషా, నా వలన నీకేమి కావలెను? నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను. రైట్. నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమని అంటూ ఉన్నాడు. మీరు ఇందులో గమనించవలసిన మాట ఏమిటంటే, ఎప్పుడైతే సమస్య వచ్చిందో, ఎప్పుడైతే శోధన వచ్చిందో, ఎప్పుడైతే ఇబ్బంది వచ్చిందో, ఎప్పుడైతే ఇక ఎటు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఏర్పడిందో, అప్పుడు ఈ స్త్రీ తీసుకున్న నిర్ణయం ఏమిటంటే, చోవే నా గతి అనుకోలా, ఇదిగో అన్ని ద్వారాలు మూసిపోయినాయి, ఇదిగో నా బ్రతికేంటి, ఇక చచ్చిపోదాం అనుకుంటున్నావా సహోదరి? వద్దు. ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే దేవుడు మనకు అనుగ్రహించడు తప్ప పిరికాత్మని ఇవ్వలా. మన కొరకు మనల్ని రక్షించడానికి, మనలను ఆ సమస్యను తప్పించడానికి తప్పించే నాదుడు ఉన్నాడు. నువ్వు బంధకాల్లో ఉన్నావేమో, బలహీనతలో ఉన్నావేమో, ఇరుకుల్లో చిక్కుపడిపోయి ఏంటి నా పరిస్థితి అని సతమతమవుతున్నావేమో. భయపడొద్దు, భయపడొద్దు, భయపడొద్దు. నిన్ను రక్షించేవాడు చూచుచున్న దేవుడు, నిన్ను రక్షింపగల సామర్థ్యం కలిగిన దేవుడు ఆయనే. వస్తాడు, నీ బంధకాల్లోకే వస్తాడు, నీ సమస్యలోకే వస్తాడు, నీ శోధనలోకే వస్తాడు. వచ్చి నిన్ను విడిపిస్తాడు తప్ప విడిచిపెట్టే దేవుడు కాదండి. నిన్ను విడువడు, ఎడబాయడు. ఆయన కునుకడు, నిద్రపోడు, చూచుచున్న దేవుడు అయి ఉన్నాడు. ఎలా విడిచిపెడతాడు అనుకుంటున్నావమ్మా? ఎలా విడిచిపెడతావు అనుకుంటున్నావు? అస్సలు భయపడొద్దు. సమస్య ఏదైనప్పటికీ నిలవబడాలి. నిలిచి ఉంటే మేలులు జరుగుతాయి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో రాయబడినటువంటి వచనాలను మనం గమనించినట్లయితే, మీరు నిలిచి ఉంటే ఖచ్చితముగా దేవుడు కార్యాలు జరిగిస్తానంటూ ఉన్నాడు. మీరు నా యందు నిలిచి ఉండండి, నా మాటలు మీ యందు నిలిచి ఉంటే కనుక ఖచ్చితముగా మీరు ఏదడిగినా ఇచ్చి వేస్తానని చెప్తూ ఉన్నాడు. నిలవబడాలి. దేవుడు కార్యము జరిగించే వరకు వేచి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి.
సహనము కలిగి ఉండాలి, కనిపెట్టుకుని ఉండాలి, ఆయన బ్రతిమలాడుకోవాలి, వేడుకోవాలి. ఖచ్చితముగా సమస్య నుంచి తప్పించేటటువంటి నాదుడై ఉన్నాడన్న విషయాన్ని ప్రభు పేర మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే ఈ పెద్ద మనిషి గొడవ పెట్టి వెళ్ళిపోయాడో వెంటనే ఈ తల్లి ఏం చేస్తుందంటే పరుగున ప్రవక్త దగ్గరకు వెళుతూ ఉంది. ఈమెలో ఉన్నటువంటి 4 ముచ్చటైన లక్షణాలు చెప్తాను. ఈ 4 లక్షణాలు మీ జీవితాల్లో ఉంటే మీ జీవితాలు ఖచ్చితంగా బాగుపడతాయన్న విషయాన్ని పరిశుద్ధాత్మ తండ్రి మీతోనే మాట్లాడుతూ ఉన్నారు. వాక్యం ఇచ్చినటువంటి ప్రియమైన దేవుని పిల్లలారా, దైవ జనాంగమా, దేవుడు చెబుతున్నటువంటి మాట, ఈ 4 లక్షణాలు మీలో ఉండి తీరాలి. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా ఈమె ఇక ఎవరి వైపుకు వెళ్ళాలా, ఎవరి దగ్గరికి వెళ్ళాలా, డైరెక్ట్గా దైవ సేవకుని దగ్గరికి వచ్చింది, అనగా దేవుని ఆశ్రయించినదిగా ఉంది. ఇది మొదటి లక్షణం. ఎప్పుడైతే సమస్య వచ్చిందో, ఎప్పుడైతే నీ జీవితంలో శోధన వచ్చిందో, నువ్వు అటు ఇటు వెళ్ళకూడదు. నువ్వు సరిగా దేవుని ఆశ్రయిస్తే చాలు, ఆయనే పరిష్కారం ఇస్తాడు. అనగా మోకరించి ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నదనే విషయాన్ని గమనించుకోవాలి. దేవుణ్ణి ఆశ్రయించింది ఈమె. మొట్టమొదటిగా దేవుణ్ణి ఆశ్రయించిన స్త్రీగా కనబడుతూ ఉంది. ఆశ్రయించింది కాబట్టి దైవజనుడి దగ్గరికి పరుగున వచ్చేసింది. వచ్చిన తర్వాత నిలవబడి, రెండవది ఏమి చేస్తుందంటే మొర్ర పెట్టినట్టుగా రాయబడింది బైబిల్ గ్రంథంలో. చదువుదాం. 4వ అధ్యాయము 1వ వచనం కానీ చదవండి. అంతటా ప్రవక్త శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయిను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్ర పెట్టగా అనగా దేవునికే మొర్ర పెడుతూ ఉంది. హల్లెలూయా. ఎందుకంటే దైవజనుడు దేవుని ఆత్మను కలిగిన వాడు, గొప్ప ప్రవక్త. మీకు ముందే చెప్పాను, ఎలీషా అనేటటువంటి గొప్ప దైవజనుడు, గొప్ప ప్రవక్త, దేవుని ఆత్మతో నింపబడిన వాడు. భవిష్యత్తులో జరగబోయే విషయాలను దేవుని యొద్ద నుంచి గ్రహించుకొని దాన్ని చెప్పేటటువంటి వాడు, ప్రవచనాలను వివరించేవాడు, జరగబోయే విషయాలను చెప్పేటటువంటి గొప్ప జ్ఞానము కలిగిన వాడు, గొప్ప ఆత్మాభిషేకము కలిగిన వాడు, 2 అంతల ఆత్మాభిషేకము కలిగిన వాడే ఈ ఎలీషా అనే దైవజనుడు. ఈ ఎలీషా అనే దైవజనుడిలో ఉన్నటువంటి దేవునికే మొర్ర పెడుతూ ఉంది. ఒకటి ఆశ్రయించింది, దేవుణ్ణి ఆశ్రయించింది. మీరెవరిని ఆశ్రయిస్తూ ఉన్నారు? సమస్య వచ్చినప్పుడు దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. రాజులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఆయన ఆశ్రయించిన నరులు ధన్యులు. ఆయన ఆశ్రయించినటువంటి నరులకు సంతోషము కలుగును. ఆయన ఆశ్రయించిన వారికి సమాధానము కలుగును. ఇలా ఎన్నో వచనాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఆశ్రయం గురించి ఎన్నో వచనాలు దేవుడు చెప్పాడు. అంటే సమస్య వచ్చినప్పుడు పొరుగు వారిని కదా ఆశ్రయించవలసింది, బంధువులను కదా ఆశ్రయించవలసినది. దేవుణ్ణి ఆశ్రయిస్తే అప్పుడు ఆయన ఏర్పాటు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా దేవుణ్ణి ఆశ్రయించింది, రెండవది మొర్ర పెట్టింది. ఈ అనుభవం మీ దగ్గర ఉందా? రెండవది మొర్ర పెట్టే తత్వం మీలో ఉందా? సమస్య వైపు ఎంతసేపు చూస్తావు? దేవుణ్ణి అడగాలి, మొర్ర పెట్టాలి. మొర్ర పెడితే ఖచ్చితముగా ఉత్తరం ఇస్తానన్నాడు. ఇర్మియా గ్రంథం 33:3లో ఉన్నటువంటి మాట. నిజముగా మొర్ర పెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నిజముగా మొర్ర పెట్టి వారికి ఆయన సమీపముగా ఉన్నానని వాగ్దానము కూడా బైబిల్ గ్రంథంలో ఉంది. గూఢమైనటువంటి సంగతులను ఆయన వివరిస్తానని చెప్పి 33:3 ఇర్మియా గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనా మొర్ర పెట్టే అనుభవం మనలో ఉండాలి. క్రైస్తవ జనాంగమా, క్రీస్తును కలిగి ముందుకు వెళుతున్న వారులారా, ఖచ్చితముగా మొర్ర పెట్టే అనుభవం మనలో ఉండి తీరాలి. ఇక 3వదిగా మనం గమనించినట్లయితే ఆ యొక్క ఎలీషా ప్రవక్త అడుగుతున్నాడు, తల్లి నీ ఇంట్లో ఏమున్నాయమ్మా అని అడిగితే, నా ఇంట్లో ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని చెప్పలేదండి. ఆ ఇంట్లో ఏమీ లేవు అయ్యా, నా ఇంట్లో ఏమీ లేవు, కానీ నూనె కుండ ఉన్నది, నూనె కుండ మాత్రమే ఉన్నదని చెప్పిందండి స్పష్టంగా. అందుకు ఆమె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కొండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదు. అంటే ఇక ఏమీ లేవట, ఒక నూనె కుండ ఉందంతే. ఆ నూనె కుండలో ఎంత నూనె ఉందో ఎవరికీ తెలియదు. అంటే నూనె కుండ మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈమెలో ఉన్న 3వ లక్షణం ఏమిటంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పేసిందండి. దైవ సన్నిధికి వచ్చినటువంటి మనము, దేవుని ప్రార్థించినటువంటి మనము ఉన్నది ఉన్నట్లుగా మనము దేవునికి చెప్పాలి. మన విషయాన్ని విడమర్చి దేవునికి చెప్పాలి, అడగాలి. ఆయనను అడుగుట ముచ్చట అన్నాడు ఆయన.
ఆయనకు సమస్తము తెలుసు. కానీ అడిగి పొందుకోవడం అనేటటువంటి ఒక విధానాన్ని దేవుడు మనకు ముందుగానే చెప్పాడు. ఎందుకంటే మనందరికీ బాగా తెలుసు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి దొరకును, తట్టుడి తెరవబడిన వాగ్దానము ఉంది. ఆ వాగ్దానం ఎత్తి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు మరి అన్నీ కూడా ఏం చేయాలంటే అంశాలను విడమరచి అడగాలని చెప్పి పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది. ఈమె ఉన్నది ఉన్నట్టుగా చెప్పింది. నా ఇంట్లో అదొంది ఇదొందని నేను చెప్పలా, లేదని చెప్పలా. ఉన్నది అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా ఉండాలి మన పద్ధతి. దైవజనుని దగ్గర అనగా దేవుని ఆత్మ కలిగినటువంటి ఆయన దగ్గర ఉన్నది ఉన్నట్లుగా చెప్పింది. ఇక తరువాత 4వది మనం గమనించినట్లయితే కనుక 3వ వచనం, అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటిని ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా. దేవునికి స్తోత్రం. ఈ వచనములో దైవజనుడు చెబుతున్న మాట ఆలకిస్తుంది. దైవజనుడు ఏమి చెబుతున్నాడంటే, అమ్మా నీవు నీ కుమారులు మీ ఇంటికి వెళ్ళండి, మీ ఇరుగు పొరుగు వారి ఇంటికి వెళ్ళండి, దొరికే పాత్రలన్నీ కూడా ఎరువిమ్మనండి, తర్వాత మరలా ఇచ్చేద్దాం. ఎన్ని పాత్రలు దొరికితే అన్ని పాత్రలు తెచ్చేయండి. తెచ్చిన తర్వాత నీవు నీ కుమారులు కూడా ఇంటిలోనికి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి, తలుపు మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి. ఎక్కడి నుంచి పోయాలి నూనె అని అడగలా, పాత్రలు ఎందుకు అని అడగలా, అనవసరమైన ప్రశ్న వేయలా. దైవజనుడు ఏం చెప్పాడో అదే చేసింది. దేవునికి స్తోత్రం. వచ్చారింటికి, పిల్లల్ని పంపించింది బయటికి, ఇరుగు పొరుగు వారింటికి పంపించింది. పాత్రలన్నీ కూడా ఎన్ని పాత్రలు అయితే అన్ని పాత్రలన్నీ కూడా తెప్పించింది. లోపలికి వెళ్ళారు, గదిలోకి వెళ్ళారు, నూనె పోయడం మొదలెట్టారు. పాత్రలన్నీ నిండిపోయినాయి. నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్నట్లుగా పాత్రలన్నీ కూడా నిండిపోయాయి. ఎక్కడి నుంచి వచ్చింది నూనె అంటే కనుక ఆమె దగ్గర ఉన్నటువంటి ఆ నూనె కొండలోంచి నూనె ధారాళంగా వచ్చేస్తుంది. ఎప్పుడూ చూడలేదు అంత నూనె ఒక ప్రవాహముగా వస్తూ ఉంది. ఆ కొండలో నుంచి నూనె, ఆ కొండ ఆ ఇంట్లోనే ఉంది, వాళ్ళు చూసే కొండే. కానీ అద్భుతము జరుగుతూ ఉంది. ఎందుకు ఈ అద్భుతము జరుగుతూ ఉందంటే, 3వదిగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పింది కదా, 4వదిగా దైవజనుడు ఏం చెప్పాడో అదే చేసింది. దాన్నే ఏమన్నారంటే, ఉన్నది ఉన్నట్లుగా చెప్పినటువంటి ఈమె విన్నది విన్నట్లుగా చేసింది. అందుకనే ఆయన మీతో చెప్పున్నది చేయుడి. ఆయన మాట మనం వినేవారముగా ఉండాలి. ఆయన మాట వింటే మనం బాగుపడతాం. వింటే దీవెన, వినకుండా ఉంటే శాపము అని లేఖనము సెలవిస్తూ ఉంది. ఆదామవ్వములు వినలేదు కారణంగానే పాపము వచ్చింది కదా. కాబట్టి దేవుని మాట వినాలి మనం. ఆయన మాటను వింటే మనమందరము కూడా ఆశీర్వాదముతో నింపబడతాము, ఆశీర్వాదానికి వారసులుగా మారిపోతాం, నిత్య జీవానికి వెళ్ళిపోతాం. ఆయన మాటను మనం నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని వాక్యం వింటున్నటువంటి దైవ జనాంగమా, దేవుని మాట వినేవారముగా ఉన్నారా అని ప్రశ్న అడుగుతున్నాడు దేవుడు. మొత్తానికి 4వ లక్షణము, విన్నది విన్నట్టుగా చేసింది. దైవజనుడు చెప్పినట్టుగానే ఆయన ఏం చెప్పాడో అదే చేసింది. ఒక్క ప్రశ్న కూడా ఎదురకుండా చేసింది. మొత్తానికి పాత్రలన్నీ నిండిపోయినాయి. ఇప్పుడు నిండిపోయినటువంటి ఈ పాత్రలన్నిటినీ కూడా ఆమె అలా ప్రక్కన పెట్టి వెంటనే దైవజనుని దగ్గరికి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూద్దాం ఒకసారి 7వ వచనం. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనించవలసిన మాట ఏమిటంటే, ఈమె ఆ పాత్రలను నిండిపోయిన తర్వాత ఆమె ఇష్టానుసారంగా ఏమీ చేయలా. వెంటనే దైవజనుడి దగ్గరికి వెళ్ళింది, దైవజనుడితో మాట్లాడింది. అప్పుడు ఆయన అన్న మాట ఏంటి తెలుసా? ఆ నూనె అమ్ముకుని అప్పులు తీర్చుకుని బతకండి అన్నాడు. అంటే దానిలో దాగి ఉన్నటువంటి అర్థం ఏమిటంటే, ఇక నూనె మిమ్మల్ని పోషించబోతూ ఉంది. హల్లెలూయా. ఎంత గొప్ప కార్యమో ఇది. ఎందుకు ఈమె జీవితంలో ఇంత కార్యం జరిగింది? ఇప్పుడు అప్పులు తీరిపోతున్నాయి, సమస్య తొలగిపోతా ఉంది. ఎందుకు ఈ కార్యం జరిగిందయ్యా అంటే కనుక 4 శ్రేష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. 1, దేవుణ్ణి ఆశ్రయించింది. మరి మీరెవరిని ఆశ్రయిస్తున్నారు? 2వది మొర్ర పెట్టింది. మొర్ర పెడుతున్నారా?
మూడవది ఉన్నది ఉన్నట్టు చెప్పింది, చెబుతున్నారా? నాలుగవది విన్నది విన్నట్టు చేసింది, చేస్తున్నారా? ఈ 4 చేసింది కాబట్టే ఈ ఇంటిలో ఉన్నటువంటి అప్పుల బాధ మాత్రమే కాదు కానీ పోషణలోనికి అనగా సమృద్ధిలోనికి నడిపించబడతా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఇంటిలో ఉన్న కుండే, ఆ ఇంటిలో ఉన్నటువంటి కుండలో ఉన్న నూనె కుండే సమృద్ధిగా మారిపోతా ఉంది. ఏం జరుగుతుంది అసలు అని మనం గమనించాలి. అంత నూనె ఎలా వచ్చింది అని ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తేనండి ఒక అద్భుతమైన సత్యం ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. అద్భుతమైన సత్యం, అద్భుతమైనటువంటి సత్యాన్ని ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అది గమనించాలి మనం ఖచ్చితంగా. అసలు దైవజనుడు ఏమన్నాడంటే కనుక పాత్రలన్నీ కూడా పోగు చేసి గదిలోనికి వెళ్ళమన్నాడు. చదువుదాం ఒకసారి. 4:4 ఇంటిలోనికి వచ్చి అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటిని ఎరువు పుచ్చుకొను. అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులు నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా. దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనించాలి, తలుపు మూసి అనేటటువంటి మాట కనబడతా ఉంది. గదిలోనికి వెళ్ళి తలుపు మూసి అనేటువంటి మాట, ఇంటిలోనికి వెళ్ళి లేదా గదిలోనికి వెళ్ళి తలుపు మూసి అనేటటువంటి మాట, నీవును నీ కుమారులను అని కూడా చెప్తున్నారు. ఒకటి బయట ఉండమని చెప్పలా, మొత్తం అందరూ లోపలికి వెళ్ళి తలుపేయమన్నట్టు. అద్భుతమైన కార్యం జరుగుతూ ఉంది. ఆ కార్యం ఏంటంటే నూనె ఎలా వస్తుందో తెలియదు కానీ ధారాళంగా వస్తుంది. పాత్రలన్నీ అయిపోయినాయి అని చెప్పిన తర్వాత నూనె ఆగిందంట. అంటే మొత్తం మీద అక్కడ ఏం జరిగింది? వాళ్లకు సమృద్ధి కలగడానికి కారణం ఏంటి? అసలు నూనె ఎంత ధారాళంగా ఎలా వచ్చింది? ఈ తలుపు మూయడానికి వీళ్ళు లోపలికి వెళ్ళడానికి కారణం ఏంటి? ఈ దైవజనుడు ఏ ఉద్దేశంతో ఈ పని చెప్పాడు? దైవజనుల్లో ఉన్నటువంటి దేవుడు ఏ ఉద్దేశంతో ఈ మాట చెప్పాడో మనం గమనించాలి. దీన్ని మనం గమనించవలసిన మాట ఏమిటంటే గదిలోకి వెళ్ళి తలుపు మూసి అనేటటువంటి మాట. కొత్త నిబంధన గ్రంథంలో దీని గురించి ఏమైనా ఉందేమో చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఏం జరిగిందో చూసారమ్మా? పాత నిబంధన గ్రంథంలో కనపడుతున్నటువంటి మాటే కొత్త నిబంధనలో దాని యొక్క అర్థము దేవుడు చూపిస్తా ఉన్నాడు. గదిలోనికి వెళ్ళి తలుపు మూసి ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తే, మొర్ర పెడితే ఆ దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. ఇప్పుడు ఈ యొక్క దైవజనుని యొక్క భార్య, ఆ యొక్క పిల్లలు గదిలోనికి వెళ్ళారు. ప్రవక్త చెప్పిన రీతిగా గదిలోకి వెళ్ళారు, తలుపు వేశారు. అంటే అక్కడ ఏం జరుగుతుందంటే ప్రార్థన జరుగుతూ ఉంది. కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉందన్న విషయాన్ని గమనించాలి. ఎందుకంటే పిల్లలు బయట ఉండాలని చెప్పలా, మొత్తం కుటుంబం అంతా లోపలికి పోండి అన్నాడు, తలుపు వేయమన్నాడు. అలా ప్రార్థన చేస్తే, రహస్యమందు చూచుచున్న మీ తండ్రి ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడని యేసుక్రీస్తు ప్రభువు వారే చెబుతున్నటువంటి మాట. మత్తయి సువార్త 6వ అధ్యాయం అంటే సామాన్యమైన అధ్యాయం కాదది. అనేక మందిని ప్రభావితము చేసిన అధ్యాయ శాస్త్రం అది. కొండ మీద ప్రసంగము, దంచి కొట్టిన ప్రసంగం అది. ఇంతకీ దేవుడి మహిమ కలుగును గాక. ఆ మాట మనం గమనించినట్లయితే కనుక గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. గదిలోకి వెళ్ళారు, చూచాడు దేవుడు, ప్రతిఫలం ఇస్తున్నాడు. అంత మాత్రమే కాదు, 7:7 చదవండి ఒకసారి. అడుగుడి మీకు ఇయ్యబడును. అదిగోండి, అడుగుడి మీకు ఇయ్యబడును. మనందరికీ కంటతా వచ్చినటువంటి వాక్యమే. వెదకుడి దొరకుని, తట్టుడు తెరవబడును. ఈ మాట నెరవేరుతా ఉందండి. ఇంకొక మాట చెప్తాను. మరి అక్కడ ఉన్నది, గదిలో ఉన్నది ఎంతమంది అంటే 3. మనకి మత్తయి సువార్త 18:20 చదవండి ఒకసారి. అక్కడ అద్భుతమైన మాట ఉంటుంది. మత్తయి సువార్త 18:20.
ఏలయనగా ఇద్దరు ముగ్గురు ఎంతమంది ఉన్నారు అక్కడ? ముగ్గురు ఉన్నారు కాబట్టి ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ వారి మధ్యన ఉందునని చెప్పెను. హల్లెలూయా. నూనె ధారాళంగా రావడానికి కారణము ఉంది. ఆ కారణం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారే వారి మధ్యలోకి వచ్చారు. కారణం ఏమిటంటే కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉంది. అక్కడ తలుపు వేశారు, తలుపు మూసివేయబడి ఉంది. రహస్యమందున్న చూచుతున్న తండ్రి దిగాడు అక్కడికి. ఎందుకంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటానని వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన దిగి వచ్చాడు అక్కడికి. మరి నూనె ఎలా వచ్చింది బయటికి? ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ అండి. ఇది దేవునికి స్తోత్రం. మనం లోతుగా ఆలోచన చేస్తేనే కానీ మనకు తెలియదు. నూనె ధారాళంగా వచ్చింది, దిగాడు కిందకు. నూనె ధారాళంగా రావడానికి, ప్రభువు దిగడానికి ఒకే ఒక వచనం ఉందండి పరిశుద్ధ గ్రంథములో. మనం బాగా అధ్యయనం చేయగలిగితే ఒకే ఒక వచనం. అక్కడ ప్రభువు ఉన్నాడని మనం రుజువు చేయడానికి, నూనె ధారాళంగా వచ్చిందని రుజువు చేయడానికి ఒకే వచనం చూపిస్తాను. మరి చాలా అద్భుతమైన వచనం ఇది. యోబు గ్రంథము 29వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. యోబు గ్రంథం 29:6 చాలా అద్భుతమైనటువంటి వచనం ఇది. నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. క్లియర్ అయిపోయిందండి. దేవుని మహిమ కలుగును గాక. బండ నుండి నూనె ధారాళముగా ప్రవాహముగా వచ్చింది. ఈ నూనె కుండ ధారాళముగా నూనె ఇస్తూ ఉందంటే కారణం ఏమిటంటే బండ అయిన క్రీస్తు అక్కడికి వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు దాకా మనందరికీ తెలిసిన వాక్యం ఏంటంటే బండలోంచి నీళ్ళు వస్తాయి, ఆ బండ క్రీస్తే తెలుసు అందరికీ. కానీ ఇక్కడ దేవుడు చూపిస్తున్న వాక్యం ఏంటో తెలుసా? బండలో నుంచి నూనె ధారాళంగా వచ్చింది. ఆ బండ ఎవరు అంటే కనుక యేసుక్రీస్తే. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును కూడి ఉంటారో వారి మధ్యలోకి వస్తానన్న దేవుడు వారి మధ్యలోకి వచ్చాడు. కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉంది కనుక బండగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వారి మధ్యలోకి వచ్చి ఆ బండలో నుంచి నూనె ఇచ్చాడు. ఎందుకంటే ఇశ్రాయేలీయులకు దాహము తీర్చడానికి బండగా మారి ఆ బండలోంచి నీళ్ళిచ్చిన దేవుడు వీళ్లకు ఉన్నటువంటి అప్పులను తీసివేయడానికి, ఎలీషా దైవజనుల ద్వారా చెప్పినటువంటి మాటను రూఢీపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారే బండగా మారిపోయి వాళ్ళ మధ్యలోకి వచ్చి ఆ బండలో నుంచి నూనెను ధారాళంగా ఇచ్చి ఆ కొండను నింపి అక్కడ పాత్రలన్నిటినీ కూడా నింపేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే కుటుంబ ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. నేటి కాలంలో కరువైపోతుందేమో, జాగ్రత్త. కుటుంబ ప్రార్థన ఖచ్చితంగా చేయవలసిన వారమై ఉన్నాం. కుటుంబంలో ఐక్యత కావాలన్నా, కుటుంబం వర్ధిల్లాలన్నా, కుటుంబము క్షేమంగా ఉండాలన్నా, కుటుంబము ఇంకను ఆత్మీయతలో బలముగా ఎదగాలన్నా ఖచ్చితముగా కుటుంబ ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. కుటుంబ ప్రార్థన ద్వారా ఈ కుటుంబంలో ఉన్నటువంటి కలతంతా పోయింది. కుటుంబ ప్రార్థన ద్వారా ఈ కుటుంబంలో ఉన్నటువంటి అశాంతి తొలగిపోయింది. కుటుంబ ప్రార్థన ద్వారా ఇంటిలో ఉన్నటువంటి అప్పుల బాధ తొలగిపోయింది. ఈ కుటుంబము ప్రభు ఆత్మతో నింపబడింది. ఆ నూనె దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. కొలతలు లేనటువంటి ఆత్మను వారు పొందుకున్నారనడానికి ఏ మాత్రము కూడా సందేహం లేదు. అక్కడ నూనె వచ్చిందేమో బండలో నుంచి. ఇక్కడ మనం ప్రార్థన చేస్తూ ఉంటే యేసుక్రీస్తు అనేటువంటి బండలో నుంచి జీవ జల నదులు ఊరుతున్నాయి. అనగా పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము ధారాళముగా వస్తుంది. ఆ అభిషేకాన్ని కుటుంబంలో ఉన్న వారందరూ కూడా పొందుకోవాలి. కాబట్టి కుటుంబ ప్రార్థన మరి ఇక్కడ జరిగింది. ఈ సాదృశ్యం ప్రకారము వారికి ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీరిపోయాయి. కొలతలు లేనటువంటి దీవెన ఆశీర్వాదముతో ఆ కుటుంబం నిలవబడింది. ఆ కుటుంబం మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మీ ఇంటిలో కుటుంబ ప్రార్థన ఉందా అని అడుగుతున్నాడు దేవుడు. వాక్యం వింటున్న దైవ జనాంగమా, ఒకవేళ కుటుంబ ప్రార్థన జరగట్లేదేమో ప్రారంభించండి. ఆగిపోయినటువంటి కుటుంబ ప్రార్థనను ప్రారంభించండి. గొప్ప దైవ ఆశీర్వాదాలు ఆయన ఇస్తానని మాటిస్తూ ఉన్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. మహాపరిశుద్ర మహిమగల దేవ, ఘనమైన రాజా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొంచున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా, దిక్కులేని కుటుంబముగా మారిపోయినటువంటి నాయన ఆ యొక్క కుటుంబాన్ని ఆదరించావు దేవా, నీకు స్తోత్రాలు. అప్పుల బాధల్లోనికి వెళ్ళిపోయినటువంటి ఆ కుటుంబాన్ని ఆదరించిన తండ్రి నీకు వందనాలు ప్రభు. ఆ శోధనలన్నీ కూడా తొలగించిన దేవా నీకు స్తోత్రాలు. ఇదిగో
ఘనమైన రీతిలో ప్రభువా నాయన ఆ కుటుంబంలో కార్యము జరిగించావు. నీ బిడ్డల కుటుంబాల్లో కూడా కార్యాన్ని జరిగించి కుటుంబ ప్రార్థనలో బలంగా ప్రభువా నీ బిడ్డలు ముందుకు వెళ్ళడానికి కృప చూపించుమని ఈ వాక్యము ద్వారా రావాల్సిన దీవెనలు సమృద్ధిగా దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరనాథ. ఇప్పటి వరకు దేవుడు అనుగ్రహించినటువంటి చక్కని వాక్య సందేశాన్ని ఆలకించిన మీ అందరికీ కూడా ధన్యవాదములు. ఈ కార్యక్రమము మరి మీకు నచ్చినట్లయితే, ప్రభువు గనక మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే కనుక ఖచ్చితముగా మరి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము. ఎవరికైనా కనుక ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మరి స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీ అందరి కొరకు అనుదినము ప్రార్థించడానికి మేము సిద్ధముగా ఉన్నాము. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.